స్వామివారి దగ్గర గంట లేదా 2 గంటల పాటు స్వామిని చూసేటువంటి అదృష్టం వచ్చింది అంటే మాత్రం ఆ క్షణాలు వర్ణనాతీతమనే చెప్పాలి. అలా తనివి తీరా చూసేటువంటి అదృష్టం ఉన్న కుటుంబాలు 5 కుటుంబాలే ఉన్నాయి. అందులో మొదటి కుటుంబం వైఖానస అర్చకులు. వైఖానస మహర్షి యొక్క పరంపరకు చెందినటువంటి 4 కుటుంబాలు ఇంకా కొండపైనే ఉన్నారు. రెండవ కుటుంబం స్వామివారి ఆలయ భద్రత వంటి వాటిని గొల్లలు చూస్తారు. ఆలయ బంగారు వాకిలి తెరవగానే ఆయన లోపలికి వెళ్లి మొట్టమొదటిగా తొలి దర్శనం చేసుకుని వస్తారు. ఇంకా మూడవ కుటుంబానికి వస్తే వీళ్ళ పాటలతోనే స్వామివారి సుప్రభాత సేవ మొదలవుతుంది. అలానే పవలింపు సేవ కూడా. వీళ్ళెవరో కాదు, అన్నమాచార్య వంశస్థులు. 4వ కుటుంబం విశ్వమూర్తి గారు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి ఒక హారతి ఇస్తారు. ఈయన ఎవరో కాదు, వెంగమాంబ గారి తర్వాత 6వ తరానికి చెందినటువంటి వారు. ఇంకా 5వ కుటుంబం రంగాచార్య గారు, అంటే అనంతాల్వార్ వారి 24వ తరానికి చెందినటువంటి వారు.